చూపించగలనా దేవా నీ కార్యములు. సుడులతో ఎన్నో రాత్రులు నేను గడిపినను, కన్నీటి సుడులతో ఎన్నో రాత్రులు నేను గడిపినను. నా కన్న తల్లివై నీ చేతితో మోసి, నా కన్న తల్లివై నీ చేతితో మోసి కన్నీరు తుడిచావయ్యా, ప్రేమగా మాట్లాడావయ్యా, కన్నీరు తుడిచావయ్యా, ప్రేమగా మాట్లాడావయ్యా. కీర్తించగలనా కొనియాడగలనా దేవా నీ మహిమను, లెక్కించగలనా చూపించగలనా దేవా నీ కార్యములు. ఎంతని చెప్పను నీ మేలులను, ఏమని వర్ణింతును, ఎంతని చెప్పను నీ మేలులను, ఏమని వర్ణింతును. కీర్తించగలనా కొనియాడగలనా దేవా నీ మహిమను, లెక్కించగలనా చూపించగలనా దేవా నీ కార్యములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. క్రొత్తదైన నురిపిడి మాను, పదునైన నురిపిడి మాను అనేటువంటి ఈ యొక్క టాపిక్ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా మరి ఎన్నో విషయాలు మనము దీని ద్వారా నేర్చుకోవచ్చు మరి ఈ యొక్క సందేశం ద్వారా. కాబట్టి శ్రద్ధగా వినండి. మరి నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పటి నుండి ఈ యొక్క వచనాన్ని చదువుతా ఉన్నానండి. క్రొత్తదైన నురిపిడి మాను, క్రొత్తదైన నురిపిడి మాను అని. మరి ఎన్నోసార్లు చదువుతున్నప్పుడు నాకు ఆ క్రొత్తదైన నురిపిడి మాను అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. నేను అనుకోవడము ఇది ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, రైతు కుటుంబాల్లో ఉన్నవారికి, తర్వాత ఈ పొలం పనులు చేసే వాళ్ళకి, వారికి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి బహుశా ఈ యొక్క నురిపిడి మానంటే ఏంటో వారు చూసి ఉండవచ్చు. దీని గురించి ఏంటో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు. మా ఫ్యామిలీలో ఎవరు మరి ఆ పొలాలకు సంబంధించి రైతుల కుటుంబాలకు సంబంధించిన కాకపోవడం వల్ల మరి నేను కూడా ఒక టౌన్లో పెరిగాను తప్పితే ఎప్పుడు పల్లెటూర్లకి వెళ్ళి అక్కడ ఉండే అనుభవం అయితే నాకు లేదు. సో నాకు ఈ యొక్క యంత్రాల గురించి, ప్రాముఖ్యంగా ఈ పొలము దున్నేటువంటి యంత్రాలు, వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ పరికరాల గురించి నాకు అంత పెద్దగా అవగాహన లేదు. కాబట్టి నేను ఎన్నోసార్లు చదువుతున్నా సరే నాకు ఆ మాట అసలు అర్థమయ్యేది కాదు. కానీ అందులో ఉన్న సారాంశం అయితే నాకు తెలుసు.
ఏంటంటే సంథింగ్ ప్రభు నన్ను ఏదో ఒక పదునైన పరికరం వలె చేయబోతున్నాడు, ఒక షార్ప్గా నన్ను దేవుడు వాడుకోబోతున్నాడు అనేటువంటి అర్థమైతే నాకు అర్థమైంది తప్పితే పర్టికులర్గా ఈ మిషన్ ఈ యొక్క పరికరము వెనక ఉన్నటువంటి అర్థమైతే నాకు తెలియదండి. ఒకవేళ మరి మీరు కూడా ఇలాంటి సందేహంతో ఉండుంటే అసలు ఈ యంత్రం ఏంటి, దేని కొరకు ప్రభువారు ఈ మాట అన్నారు అనేటువంటి సందేహం, ఆ డౌట్స్ కనుక ఉంటే మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ సందేశము మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముచున్నాను. మరి మొట్టమొదటిగా అసలు ఏ వచనంలో ప్రభువారు ఆ మాట చెప్పారు అనేది మనం చూద్దామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో ఇలాగ రాయబడింది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడి చేదువు, కొండలను పొట్టువలే చేదువు. ఇక్కడ వరకు మనము మొట్టమొదట ధ్యానించుకుందామండి. ఆ తర్వాత నేను 16వ వచనాన్ని చెప్తాను. ముందుగా మనము ఈ 14, 15 వచనాలు ఒక్కసారి ధ్యానించుకుందాం. 14వ వచనంలో వాక్యం రాయబడింది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. హల్లెలూయా. చాలామంది పురుగు అనేటప్పటికీ దాన్ని చాలా హీనంగా చూస్తారు. మరి దాని గురించి, ఆ పురుగును గురించి మనము ఇది ఏం చేస్తుందిలే అనేటువంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. ఆ పురుగు యొక్క జీవితం ఎలాగుంటుందంటే అది ఎప్పుడు చనిపోతుందో, ఎవరి కాలు కింద పడి నలిగిపోతుందో, ఎవరి చేతిలో అది చిక్కి మరి చంపబడుతుందో, మరి ఏ బండి కింద పడి చచ్చిపోతుందో దానికి తెలియదు, ఆ పురుగుకి తెలియదు. అది అనుక్షణము కూడా ఆ చావుకి సిద్ధపడే మరి ఆ బ్రతుకు అనేది జీవిస్తూ ఉంటుంది. పురుగు యొక్క బ్రతుకు అలా ఉంటుంది. మరి ఎక్కడ ఎవరి చేతుల్లో పడుతుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో దానికి తెలియదు. కానీ ఒక పురుగుని గురించి మనం యొక్క అవగాహన అది. పురుగు ఎంతో స్వల్పమైనది, చిన్నది, దాన్ని మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఫీలింగ్తో మనం ఉంటాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అసలు పురుగు అని ఎందుకు ప్రస్తావించారు, యాకోబు గురించి పురుగు అని ఎందుకు అన్నారు అంటే, మరి ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు వారు అనేక దేశాలలో, అన్య దేశాలలో చెదిరిపోయి ఉన్నారండి. వారు ఉంటున్న ప్రాంతాలలో మరి ప్రతి చోట కూడా అన్యులతో వాళ్ళు నివసించడం జరుగుతుంది. మరి ఇజ్రాయేలీలకు అది ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. అది ఎంతో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా, క్లిష్టమైన పరిస్థితులు గుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మరి ఎప్పుడు ఏ క్షణంలో ఏ శత్రువు వచ్చి వాళ్ళని చంపుతాడో వాళ్ళకి తెలియదు. ఎక్కడ వాళ్ళకి థ్రెట్ వస్తుందో తెలియదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇజ్రాయేలీలు గడుపుతున్నారండి. మరి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి వాళ్ళతో అంటున్నారు, నువ్వు పురుగు వలె ఉన్నావు అని నువ్వు భావిస్తున్నావు కదా, ఏ క్షణంలో నీకు ఏమవుతుందో తెలియక నువ్వు మరి ఆ విధంగా హీనమైనటువంటి స్థితిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, మరి ప్రతి ఒక్కరి చేతిలో నువ్వు ఒక నిందించబడుతున్నటువంటి స్థితిలో, హీనమైనటువంటి పరిస్థితుల్లో, ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు కదా. అయితే ఇదిగో నేను నీతో చెప్తున్నాను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ దేవుడు, ఆయన నిన్ను విమోచించేవాడు, నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభువారు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నారండి ఆ రోజుల్లో ప్రవక్త ద్వారా. హల్లెలూయా. మరి మనం కూడా ఎన్నోసార్లు ఈ విధంగా అంటుంటాం కదా, నేను నిన్ను పురుగును నలిపినట్టు నలిపేస్తాను, పురుగును తొక్కినట్టు నేను నిన్ను తొక్కేస్తాను అని చెప్పి కొంతమంది డైలాగ్స్ వేస్తుంటారు కదండి. చాలాసార్లు మరి కోపం వచ్చినప్పుడు, కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు హీనంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఆ వ్యక్తి కొంచెము మరి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు
అతని ద్వారా ఎలాంటి ఉపయోగం లేనప్పుడు, అతని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు వాళ్ళని పురుగు కన్నా హీనంగా చూడడము, వాళ్ళని విమర్శించడము, వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళని త్రొక్కేయాలని చూడడము అనేది ఈరోజు సమాజంలో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంటూనే ఉంది. ఒకవేళ ఈరోజు మీ పరిస్థితి అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంటూ మీరు నలిగిపోతున్నారేమో, పురుగు వలె ఉంది నా జీవితం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఏ క్షణాన ఎవరు నా నా జీవితాన్ని నాశనం చేస్తారో తెలియదు, నా చుట్టూ మరి అందరూ నన్ను ద్వేషించేవారే, నన్ను నాశనం చేయాలని అనుకునేవారే, బాధపడుతున్నారేమో. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, నీతో నీతో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మేబీ ఎవరు లేరేమో ఈరోజు. నీ యొక్క సంఖ్య అతి కొద్దిగా ఉందేమో. నీ పక్షాన నిలబడి నీతో పోరాడే వాళ్ళు కూడా ఎవరు లేరేమో. కానీ ప్రభు చెప్తున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, ఇజ్రాయేలు దేవుడు, పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడుగా ఉన్నాడు అని చెప్తూ మరి ఈ మాట వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ఏంటంటే, కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మానువలే నేను నిన్ను నియమించుచున్నాను అని అంటున్నాడండి. అసలు మరి ఈ కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపిడి మాను అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు స్క్రీన్లో అది వేస్తారు చూడండి. ఆ ఒక్క నురిపిడి మాను గురించి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఆ నురిపిడి మాను అనేది ఎలాగుంటుందో చూడండి. ఇది పాతకాలంలో రైతులు వాడేవారండి ఈ పరికరాన్ని. ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి మరి ఆ ఒక గోధుమలను మరి అలాగే వరిని వేరు చేసేటువంటి యంత్రాలు పెద్ద పెద్ద వచ్చేసినాయి. మరి ఇది పాత రోజుల్లో, కొంచెం పాత కాలంలో పురాణమైనటువంటి పద్ధతులండి ఇవన్నీ. మరి అప్పుడు ఇది వాడి వాళ్ళు ఆ ఒక పొలాల్లో వాడేవారు అనమాట. మీరు కనుక చూసినట్టయితే అక్కడ చూడండి, మరి అది ఒక ఇలా ఫ్లాట్గా ఉంది కదా, దాని పైన ఒక పదునైనటువంటి షార్ప్గా ఉండేటువంటి కొన్ని దంతాల వలె ఆ మధ్యలో పెట్టబడి ఉన్నాయి కదండి. అవి వాటిలో మరి స్టిక్ చేసి ఉంటుంది ఆ యంత్రంలో లోపల. అది ఎప్పుడైతే ఆ రైతు గడ్డి ఉంటుంది కదా, గోధుమలు కానీ వరి కానీ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మీద దాన్ని పెట్టి, ఆ యంత్రాన్ని పెట్టి దాని మీద వాళ్ళు నిలబడి ఒక గుర్రానికో ఎద్దుకో దాన్ని సహాయంతో పెట్టి వాళ్ళు దాన్ని ఇట్లా ట్విస్ట్ చేస్తుండాలి. దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గోధుమల గడ్డిలో నుండి ఆ గోధుమలు పొట్టు అంతా కూడా వేరేపై బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇది ఎంతో పదునుగా ఉంటుంది ఈ యొక్క యంత్రం అనేది. చాలా షార్ప్ బ్లేడ్స్తో లోపల మరి కొన్ని పదునైనటువంటి దంతాలు పెట్టి దానికి లోపల దాన్ని యూజ్ చేస్తారనమాట. పాత పద్ధతులు ఇవన్నీ. మరి ఆ రైతు దాన్ని పెట్టి ఆ గోధుమ మీద పెట్టి దాన్ని నలుపుతూ ఉంటాడు. ఆ నురిపిడి చేస్తున్నప్పుడు ఆ లోపల నుంచి కూడా గోధుమలు సపరేట్ అయిపోతాయి, గడ్డి సపరేట్ అయిపోతుంది, పొట్టు సపరేట్ అయిపోతుంది. అర్థమవుతుందండి? మరి ఆ రైతుకి దీన్ని ఎలా నలగొట్టాలి, దీన్ని ఏ విధంగా ఆ గోధుమలు వేరు చేయాలనేటువంటి నైపుణ్యము, జ్ఞానము ఆ రైతుకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దాన్ని ఆ రైతు యూజ్ చేయగలుగుతాడండి. దాన్ని కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి కనుక దాన్ని నొక్కేశాడు అనుకోండి, ఆ గోధుమలు కూడా మరి పగిలిపోయి విరిగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రైతుకు తెలుసు ఎక్కడ ఆపేయాలి, దీన్ని ఎప్పుడు దీన్ని ఆపేసేయాలి, ఈ యంత్రాన్ని ఎప్పుడు మనము దాన్ని ఆపి గోధుమలు వేరు చేయాలనేటువంటి విషయము, జ్ఞానము ఆ రైతుకు తెలుసు. కాబట్టి ఆ రైతు దాన్ని, ఆ యంత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు తిప్పుతూ ఉంటారు దాన్ని, ఆ గోధుమల మీద వేసి, వరి మీద వేసి. ఒకవేళ మీరు రైతు కుటుంబాల మీద నుంచి వచ్చిన వారైతే, పొలం పనులు చేసిన వాళ్ళైతే మీకు చాలా బాగా అర్థమవుతుంది మరి ఈ యంత్రం యొక్క విలువ ఏంటో, దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుంది. మరి దీన్ని గోధుమలకు కానీ వరికి కానీ ఆ వేరు చేయడానికి, ఆ పొట్టును వేరు చేయడానికి, గడ్డిని వేరు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారండి. హల్లెలూయా. మరి అదే రీతిగా ప్రభువు చెప్తున్నారు ఈరోజు, ఆ నురిపిడి మాను ఎలాగా అది షార్ప్గా ఒక పదునైనటువంటి యంత్రం వలె అది ఎలాగ ఉందో,
ఆ గడ్డిని గోధుమలని ఎట్లా వేరు చేసేసిందో నీ జీవితంలో కూడా ఏదైతే మరి నిన్ను బాధ పెడుతుందో, నువ్వు ఒక శ్రమల గుండా వెళ్ళడానికి నీకు నీ యొక్క శ్రమలు, నీ యొక్క పోరాటాలు, నీ పాప జీవితం ఏదైతే గత కాలంలో మరి నిన్ను వేధించాయో, నిన్ను బాధ పెట్టాయో, ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. నువ్వు ఇంకా దానిలో నుండి నువ్వు వెళ్ళవు. ఆ శ్రమలు అనేవి నీ జీవితంలో నుండి ఇంకా వెళ్ళిపోయినాయి. పొట్టు ఏ విధంగా మరి ఆ గాలికి ఎగిరిపోతుందో అలాగ నీ శ్రమలు కూడా వెళ్ళిపోతాయి అని ప్రభువారు చెప్తున్నారండి. మరి ఇంకా ఈ వాక్యంలో రాయబడింది కొత్తదైన నురిపిడి మాను. క్రొత్తదైన నురిపిడి మాను అంటే పాత నురిపిడి మాను కనుక తీసుకొస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదండి. ఆ పదునైన అవి అవి అరిగిపోయినప్పుడు, వాటిలో నుండి గడ్డి దూరిపోయినప్పుడు కనుక మళ్ళా తీసుకెళ్ళి కొత్త పొలంలో మనం కనుక వాడితే అవి సరిగా గోధుమలను వేరు చేయలేదు. సో ఒక కొత్త యంత్రాన్ని కనుక తీసుకెళ్తే అది చక్కగా వేరు చేస్తుంది, చక్కగా గోధుమలు తీసి ఇచ్చేస్తుంది. అదే రీతిగా నీ జీవితంలో కూడా పాతది ఏవైతే ఉన్నాయో, పాత జీవితపు తాలూకులు, పాపపు ఆ ఒక్క గుర్తులు కావచ్చు, శ్రమల తాలూకు గుర్తులు కావచ్చు, ఆ శ్రమ కలిగించే పరిస్థితులు కావచ్చు, ఆ ఒక భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా నేను వేరు చేసేస్తాను. నీ జీవితము ఇంకా పవిత్రమైనటువంటి మార్గంలోకి వెళ్తుంది. నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, పదునైనటువంటి జ్ఞానాన్ని, పదునైనటువంటి అభిషేకాన్ని, పదునైనటువంటి సామర్థ్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని అంటున్నారు. చూడండి, ఇదివరకు రోజుల్లో మరి హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మనము ఆ ఒక హెయిర్ కట్ చేసుకోవడానికి ఆ షాప్కి వెళ్తున్నామని చెప్పేవాళ్ళం పాత రోజుల్లో. మరి ఇప్పుడు దాన్ని సెలూన్ అని పిలుస్తున్నారు, మరి బ్యూటీ పార్లర్ అని పిలుస్తున్నారు కదండి. మరి ఇదివరకు రోజుల్లో కుక్ అని అనేవారు, వంట చేసేవాళ్ళని. ఇప్పుడు చెఫ్ అంటున్నారు. మరి ఇదివరకు రోజుల్లో హోటల్స్ అనేవారు, మరి ఇప్పుడు రెస్టారెంట్స్ అని అంటున్నారు. మరి ఇదివరకు చేసే పాత పనులే అవన్నీ కూడా. మరి ఇప్పుడు ఎందుకు పేరు మారింది అంటే, ఎందుకు ఆధునీకరణం చేయబడింది, ఎందుకు దానికి అంత మెరుగులు దిద్దారు అంటే, మరి అదే పేరుతో కనుక కంటిన్యూ అయితే వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందదు. అదే పేరుతో ఆ పని కనుక చేస్తే వారి యొక్క వ్యాపారంలో లాభాలు రావు. దానిని కొంచెము తెలివిని ఉపయోగించి, కొంచెము ఆ ఒక జ్ఞానాన్ని ఉపయోగించి, ఇప్పుడు ఆ షాప్స్ వాళ్ళు కావచ్చు, ఆ క్లినిక్స్ వాళ్ళు కావచ్చు, ఆ రెస్టారెంట్స్ వాళ్ళు కావచ్చు, దాన్ని కొంచెము ఆధునికరణమైనటువంటి పద్ధతుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఆ ట్రెండ్కి ఫాలో అవుతూ ఆ ఒక్క వర్డ్స్ ద్వారా క్యాచీగా ఉండేలాగా, ఆ పదము వాడుతున్నప్పుడు దాని బ్రాండ్ వాల్యూ తెలిసే విధంగా దాన్ని కొంచెము తెలివిగా ఆ ఒక్క నేమ్స్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కదండి. వాళ్ళు ఉపయోగించుకొని మనుషుల్ని ఆ వ్యాపారానికి వాళ్ళు ఆకర్షిస్తున్నారు, వారు ఆకర్షించబడేలాగా చేస్తున్నారు. అదే రీతిగా ప్రభు చెప్తున్నారు, ఇదివరకు నీ లైఫ్లో మేబీ బహుశా నువ్వు నీ యొక్క శ్రమలను ఎదుర్కోలేనటువంటి జ్ఞానము నీకు లేదేమో, ఆ ఒక్క పాపాన్ని జయించేటువంటి జ్ఞానము నీకు లేదేమో. ఒకవేళ నిన్ను అవమానిస్తున్న వారి యొక్క మనుషుల మధ్యలో, తర్వాత నిన్ను నిందిస్తున్న వారి యొక్క మనుషుల మధ్యలో ఏ విధంగా నువ్వు గెటినై బయటికి రావాలో నీకు తెలియలేదేమో. నువ్వు దానిలో నుండి మరి బయట పడలేక, ఏ విధంగా వాళ్ళలో నుండి నువ్వు మరి విడిచిపెట్టి బయటికి రావాలో తెలియక నువ్వు అక్కడే ఉండి నలిగిపోతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. అయితే ప్రభు చెప్తున్నారు, పదునైన కొత్తదైన నూర్పిడి మాను అంటే నిన్ను నేను ఇప్పుడు పదునైన ఒక సాధనం వల్ల నేను నిన్ను చేస్తాను అని ప్రభు చెప్తున్నారండి. నీకు నేను సామర్థ్యాన్ని ఇస్తాను, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, నేను నీకు తెలివితేటలు ఇస్తాను. ఆ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నువ్వు ఎదుర్కోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను, నేను నింపుతాను అని ప్రభు చెప్తున్నారండి. మరి నేను ప్రభు వారిని కొత్తగా తెలుసుకుంటున్నటువంటి రోజుల్లో ఎవరైనా నన్ను ప్రభువుని తెలుసుకున్నానని, ప్రభువుని గురించినటువంటి మార్గంలో నేను వెళ్తున్నానని, నా గురించి ఎవరైనా మరి హీనంగా మాట్లాడినా, కించపరిచినా నేను చాలా బాధపడేదాన్నండి. చాలా నిరాశలోకి నేను వెళ్ళిపోయేదాన్ని. మరి ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఆ ఒక చింతలోనే, నిరాశలోనే నా జీవితం ఉండేదండి చాలా కాలం పాటు.
వాక్యం చదివేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, మందిరానికి వెళ్ళేదాన్ని తప్పితే నా చింతన మాత్రం నేను జయించలేకపోయాను. ఒక సీజన్ నా లైఫ్లో అలా ఉండిపోయిందండి కొంతకాలం పాటు. ఎవరు ఒక చిన్న మాట అన్నా సరే, ఎవరు నా గురించి ఏదైనా తప్పుగా మాట్లాడినా సరే, నన్నే ఎందుకు అంటున్నారు, నన్నే ఎందుకు అంటున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ, ప్రభువా నాకెందుకు ఇలాంటి పరిస్థితులను నువ్వు అనుమతిస్తున్నావు, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, నేను నీ మార్గంలోనే ఉన్నాను కదా, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా, మరి నేను పాపము చేస్తున్నప్పుడు కూడా నాకు ఇంత ప్రెషర్ రాలేదు, మరి నేను ఇప్పుడు ఒక పవిత్రమైన మార్గంలోకి వచ్చాను, నేను రక్షింపబడ్డాను, దేవునిలో నడుస్తున్నాను, మరి నాకు ఇప్పుడు ఎందుకు ఇన్ని పోరాటాలు వస్తున్నాయి, ఇంతగా నన్ను ఎందుకు వేధిస్తున్నారు మనుషులు, నేనేదో తప్పు చేసినట్లు అని నేను బాధపడుతూనే ఉండేదాన్నండి ప్రతిరోజు కూడా. మరి రాత్రులు, ఎన్నో రాత్రులు తలుచుకొని చిన్నపిల్లలు ఎక్కెక్కి ఏడుస్తారు చూడండి, అట్లాగా అదే విషయాలు తలుచుకొని ఏడుస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది, ఎందుకు నా జీవితం ఇలా ఉంది. ఒక సీజన్, ఒక కొంతకాలము పాటు నా బ్రతుకంతా చింతలోనే వెళ్ళిపోయిందండి. ఒక చిన్న అనారోగ్యం వచ్చిందంటే భయపడిపోయేదాన్ని. ఆ అనారోగ్యము ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎలాంటి పెద్ద రోగంలో పెట్టేస్తుందో, ఇది ఇప్పుడు ఈ అనారోగ్యం వస్తే కనుక డాక్టర్స్ ఏమంటారో, ఇది టెస్ట్ చేయించుకోవాలంటే ఎలాంటి వార్త నేను వినాల్సి వస్తుందో అని ఒక పిరిగితనపు ఆత్మతో నేను చాలా కాలం జీవించానండి. మరి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే భయపడుతూ వెళ్ళేదాన్ని. అంటే నాలో ఒక భయము, ఒక ఆందోళన, ఒక చింత, నిరాశ, డిప్రెషన్, కృంగుదల, ఇవన్నీ నన్ను కొంతకాలం పాటు ఏలుబడి చేసినాయండి. అప్పుడు నాకు వాటిని ఎలా జయించాలి అనేటువంటి జ్ఞానం అయితే నాలో లేదు, అస్సలు లేదు. నేను చెప్తున్నాను కదా, నేను వాక్యం చదువుతూనే ఉండేదాన్ని. మరి సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేయాలని చెప్పినప్పుడు సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేవాళ్ళం, ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయినా సరే నా చింత నుండి నేను బయటికి రాలా, నా నిరాశ నుంచి నేను బయటికి రాలా, నా పోరాటాల నుంచి నేను బయటికి రాలేకపోయేదాన్ని. నా అనారోగ్యాలు జయించగలిగినటువంటి జ్ఞానం నాకు ఉండేది కాదు. ఎవరైనా ఒక మాట అంటున్నప్పుడు దాన్ని లైట్గా తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా నాకు తెలియదు. ప్రతి దాన్ని కూడా ఒక భూతద్దంలో పెట్టి చూసేదాన్ని. నాకే ఎందుకు ఇలా అవుతుంది, నన్నే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక పిచ్చి మనసుతో నేను ఉండేదాన్నండి. అవి జయించే జ్ఞానం కూడా నాకు లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆయన జ్ఞానంతో, ఆయన అభిషేకంతో, ఆయన వాక్యము అనేటువంటి ఆ అభిషేకాన్ని, ఆ ఆత్మని నాలో పెట్టారో, మరి ఆ రోజు నుంచి కూడా నేను అపవాదిని జయించడం ప్రారంభించానండి. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే ఆ అభిషేకము నా పైన వచ్చిందో, ఆ జ్ఞానము నా పైనకు వచ్చిందో, ఆ సామర్థ్యం నాకు వచ్చిందో, వెంటనే అపవాది నా నోటితో నజరేయుడైన యేసు నామంలో ఈ చింతను తీసుకొస్తున్న ఆత్మ బయటికి పో అని గట్టిగా అరిచేదానండి. నేను ఎల్లప్పుడూ కూడా ఆ చింతతో నన్ను నేను నింపుకోవాలని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. దాన్ని జయించడానికే నా యొక్క అంతరంగ పురుషుడు పోరాడేవాడు లోపల నుంచి. దాన్ని ఎలాగైనా సరే దాన్ని నేను వెళ్ళగొట్టడానికి నేను ఆత్మలో పోరాడేదాన్ని. ఆ స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు కదండి, అది నేను చేసేదాన్ని. ఎందుకంటే దాన్ని క్యారీ చేయడం వల్ల మనము పాపంలోకి వెళ్ళిపోతాం. దాన్ని క్యారీ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనము అపవాదిని మన జీవితంలోనికి ఎంటర్ అయ్యేలాగా చేస్తాం. మనకు తెలియకుండానే మనము మరి క్రీస్తు నుండి బయటికి వెళ్ళిపోతాం. నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. క్రీస్తు నీలో ఉన్నాడు అనే జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు అపవాది ఇంక నిన్ను ఏమి చేయలేడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అని వాక్యం రాయబడింది. జ్ఞానం కావాలి, మనకు నైపుణ్యం కావాలి, సామర్థ్యం కావాలి, పదునైనటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పదునైన క్రొత్తదైన నూర్పిడి మానగా నేను నిన్ను చేస్తాను. పదునుగా, చురుగ్గా మనం ఉండాలి. అపవాది మనల్ని టార్గెట్ చేస్తున్నాడు అని అన్నప్పుడు, అపవాది మన జీవితంలో దూరిపోతున్నాడు అని అన్నప్పుడు, అది ఒక వ్యక్తుల ద్వారా కావచ్చు, ఒక రోగం ద్వారా కావచ్చు, ఒక తప్పైన ఆలోచనల ద్వారా కావచ్చు,
ఒక వ్యర్థమైనటువంటి సంభాషణల ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా శత్రువైనటువంటి అపవాది నీ జీవితంలో దూరుతున్నాడు, నీ సంతోషాన్ని దొంగలిస్తున్నాడు, నీ సమయాన్ని దొంగలిస్తున్నాడు, నీ యొక్క సామర్థ్యాన్ని దొంగలిస్తున్నాడు అని అన్నప్పుడు వెంటనే నువ్వు లేచి ఆత్మలో నిలబడి గట్టిగా వాడిని గద్దించడం నువ్వు స్టార్ట్ చేస్తావు. మరి ఈరోజు ప్రభు చెప్తున్నారు, నీకు అటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను, అటువంటి ఆ ఒక క్రొత్త నురిపిడి మానుకుండేటువంటి అనుభవంలోనికి నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. ఎంతమందికి ఇలాంటి అనుభవం కావాలని కోరుకుంటున్నారండి? ఎంతమంది ఇటువంటి జీవితం నాకు కావాలని కోరుకుంటున్నారు? ఎంతకాలం మీరు చింతలో జీవిస్తారు? ఎంతకాలం నిరాశలో మీరు ఉంటారు? పాత జీవితపు తాలూకు సంగతులు ఎంతకాలము మీరు క్యారీ చేస్తారు? నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, నేను పాపిష్టిదాన్నయ్యా, నేను పాపిష్టివాడినయ్యా, నా జీవితము నేను నాశనం చేసుకున్నానయ్యా. ఒకప్పుడు ఒక యవ్వనస్తుడితో నేను అబోషన్స్ చేసుకున్నాను ప్రభువా, ఒక యవ్వనస్తురాలతో నేను తిరిగి నా శరీరం అంతా నేను పాడు చేసుకున్నానయ్యా. మరి నాకు యవ్వన కాలంలోనే నా శరీరం అంతా పాడైపోయిందయ్యా, నేను పనికిరాను ప్రభువా, నేను నీకు ఫిట్ కాను ప్రభువా, నా శరీరము, నా తలంపులు, నా ఆలోచనలు, నా ఒక దేహము అన్నీ నేను పాడు చేసుకున్నాను తండ్రి, నాకు క్షమాపణ లేదు ప్రభువా, నేను ఈ వాక్యం చదవడానికి, నీ మాట స్మరించడానికి, నీ నామమును జపించడానికి కూడా నాకు అధికారం లేదు, నాకు అర్హత లేదు అని మరి ఈరోజు మీరు బాధపడుతున్నారేమో. చూడండి, మరి ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు క్షమించలేనటువంటి తప్పు మనం ఎవరూ ఇంకా చేయలేదండి. దేవుడు సరిదిద్దలేనటువంటి తప్పు ఇంకా మనం ఎవరం చేయలేదు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆయన సరిదిద్దగలడు మన తప్పుల్ని, ఆయన క్షమించగలడు మన పాపాలని. నువ్వు నిలబడి నేను ఈరోజు నా జీవితాన్ని దేవుడికి నేను సబ్మిట్ చేసుకుంటున్నాను, నా బ్రతుకును నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన కనుక నీకు ఉంటే తప్పకుండా ప్రభువారు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. మీరు నిజంగా పాపాన్ని జయించాలి అని అనుకుంటున్నారు కాబట్టే ఇంకా మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. మీరు నిజంగా ఆ పాపంలోనే కంటిన్యూ అయ్యేవారైతే కనుక ఈ వాక్యం కూడా మీరు వినరండి. మీకు అసలు నచ్చదు కూడా ఈ వాక్యాలు, మీరు వినలేరు కూడా. మీరు ఆ పాపాన్ని జయించాలనుకుంటున్నారు, ఆ పాపంలో నుండి బయటికి రావాలనుకుంటున్నారు, క్రీస్తులో కొనసాగాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు ఈరోజు. అందుకనే ప్రభు మీతో మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, ఇప్పటి నుండి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. క్రీస్తులో నువ్వు ఒక నూతన సృష్టి, క్రీస్తులో నువ్వు ఒక నూతన ఆరంభము. క్రీస్తు మరణించినప్పుడు నువ్వు మరణించవు, క్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు నువ్వు పునరుద్ధానురాలు. ఇంకా నీలో ఆ పాత జీవితపు తాలూకు ఆ యొక్క జ్ఞాపకాలు కావచ్చు, ఆ మచ్చలు కావచ్చు, ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు కావచ్చు. ప్రభు అంటున్నారు, నేను మర్చిపోయినప్పుడు మళ్ళా నీకెందుకు ఆ ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా నీకెందుకు అవే నిన్ను వెంటాడుతున్నాయని ప్రభు చెప్తున్నారండి. ఆయన మర్చిపోయినప్పుడు మరలా మీరు ఆయనకి జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ఇక్కడ 16వ వచనంలో రాయబడింది, నువ్వు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ఒకసారి ఆ వాక్యం చూద్దాము, అదే వచనము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనము. నువ్వు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. హల్లెలూయా. నువ్వు చూడాలి అని అనుకున్నా సరే నీ పాపపు గుర్తులు ఇక ఉండవంట. నువ్వు వెతుకుతున్నా సరే అవి నీకు కనపడవంట. నువ్వు ప్రయత్నించినా సరే ఆ శ్రమలను గురించి, నిన్ను బాధ పెట్టిన వారి గురించి, నిన్ను దూషించిన వారి గురించి, నీతో వ్యతిరేకించిన వారి గురించి నువ్వు వెతికినా సరే వాళ్ళు నీకు కనపడరంట. ఎటు పోయారో కూడా నీకు అర్థం కాదు, ఎటు వెళ్ళిపోయారో కూడా నీకు అర్థం కాదు. ఏంటి నిన్న మొన్నటి వరకు వీళ్ళు నా చుట్టూనే ఉన్నారే, నన్ను నాశనం చేయాలని చూసారే, నన్ను బాధ పెట్టాలని చూసారే, నన్ను తోసేయాలని చూసారే, నేను చచ్చిపోతే బాగుండాలని కోరుకున్నారే వీళ్ళు, నేను ఎదగకూడదని కోరుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు, ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు ప్రభువా, వీళ్ళందరూ ఏమయ్యారయ్యా అని మీరు అడుగుతున్నారేమో. ప్రభు చెప్తున్నారు, నువ్వు వాటిని గాలించగా కూడా ఆ పొట్టు ఎగిరిపోయినట్టు వాళ్ళు ఎగిరిపోయారంట మీ మధ్యలో నుండి.
మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరూ మీలో నుండి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మీరు వెతుకుతుంటే మనము మరి ఎవరండి? మనము దేవునిలో కొత్త సృష్టి అండి. మనము నూతన సృష్టి. మన జీవితము, మన యొక్క ప్రారంభము, దేవుడు అన్నీ కూడా క్రొత్తదనంతో నింపబోతున్నాడు. కొత్త చిగురింపజేస్తున్నాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. కొత్త ధనంతో మనల్ని ప్రభువు వారు చిగురింపజేస్తున్నారంట. నీ జీవితం ఇక పాత జీవితంలాగా, రోత జీవితంలాగా ఇక మీద ఉండదు. నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, నేను నీకు తెలివినిస్తాను. ఏ విధంగా నువ్వు నీ యొక్క ఆ యొక్క శ్రమలను జయించాలో నేను నీకు ఆ అభిషేకాన్ని ఇస్తాను, నీకు ఆ తలంపులను ఇస్తాను. నీ పాడైపోయిన తలంపులను ఇక నుంచి నీ నుండి దూరం చేసుకో. ఇదిగో కొత్త ఆలోచనలతో నేను నిన్ను నింపుతున్నాను. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నువ్వు ఇకపైన పొందుకుంటావు. నేను నిన్ను నా చేతిలో ఒక బాణము వలె వాడబోతున్నాను. ఒక యుద్ధ వీరుడు ఏ విధంగా తన యొక్క కత్తిని చాలా తెలివిగా, చాలా సామర్థ్యంతో, శక్తితో ఎట్లా తిప్పుతాడో ఆ శత్రువుని పడగొట్టడానికి, అట్లా నా చేతిలో నువ్వు ఒక బాణం వల్లే, ఒక కత్తి వల్లే ఉంటావు. పదునైన కత్తి వల్లే నువ్వు ఉంటావు, పదునైన ఆయుధం వల్లే ఉంటావు. ఎలాంటి పరిస్థితి నీకు ఎదురొచ్చినా సరే నువ్వు వాటిని జయిస్తావు. దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనేటువంటి ఆలోచన కనుక నీకు కలిగినప్పుడు నువ్వు ఇంకా ఏ విధమైనటువంటి శ్రమకు, పోరాటానికి, అనారోగ్యానికి, మరి ఆ నిందలకు, అవమానాలకు నువ్వు భయపడవు, వాటికి తల ఉంచవు. హల్లెలూయా. షద్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మీరు విన్నారు కదండి. వాళ్ళని అగ్నిలో పడేసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు ఆ రాజుతో, నా దేవుడు అగ్నిలో నుండి నన్ను బయటకు తీసుకురాగలిగినటువంటి సమర్థుడు అని అంటారు వాళ్ళతో. ఆ మాట చెప్తున్నప్పుడే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉప్పొంగిపోయినట్టున్నాడు మరి ఆ మాటకి. ఆ యొక్క పొగ వాసన కూడా వాళ్ళకి తగలకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కప్పుకున్నాడంటండి. నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళు, ఈ అన్యులైన రాజులు ఎదురకుండా నా సామర్థ్యాన్ని, నా శక్తిని, నా మహిమను వీళ్ళు కొనియాడుతున్నారు. నా బిడ్డల్ని నేను ఎలాగా పోగొట్టుకుంటానని చెప్పి ఆ అగ్నిలో అంట ఆయన వాళ్ళని కప్పాడంటండి. మరి ఆ రాజు రాజుకు, చూస్తున్న ప్రజలకు మతిపోయింది. ఈ వ్యక్తి ఎవరు, మేము వేసింది ముగ్గురినైతే నాలుగో వ్యక్తి ఎట్లా కనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదండి. పిచ్చెక్కిపోయింది వాళ్ళకి అది చూసినప్పుడు, ఆ సీన్ చూసినప్పుడు. వాళ్ళు పొగ వాసన కూడా వాళ్ళకి తగలకుండా దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడంట. ఈరోజు అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలోకి వస్తున్నప్పుడు, పోరాటాలు నీతో వస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి. శత్రువైనటువంటి అపవాదితో నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నా దేవుడు నన్ను ఈ యొక్క అగ్ని వంటి శ్రమ నుంచి కాపాడగలిగినటువంటి సమర్థుడు. ఆయన నన్ను కాపాడినను, కాపాడకపోయినను నేను ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను ఆయనకు రుణపడి ఉంటాను అని మీరు మీ నోటితో మీరు చెప్పినప్పుడు అక్కడే అపవాది చచ్చిపోతాడండి. అక్కడే అపవాదికి అపజయం వస్తుంది, దేవునికి విజయం కలుగుతుంది. మీ నోటిలో నుండి వచ్చేటువంటి ఆ విజయ సూచకలు ఏవైతే ఉంటాయో అవి అపవాదిని నాశనం చేస్తాయి మీ లైఫ్లో నుండి. హల్లెలూయా. మరి ఇక్కడ మీకా గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, చూద్దాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం అండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కెదవు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించదును. చూడండి, ప్రభువారు మీకు ఒక చక్కటి భరోసాను ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. చూడండి, సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగా, నీ డెక్కలు ఇత్తడివిగా నేను చేస్తున్నాను. లేచి కళ్ళం తొక్కు, అనేక జనములను నువ్వు అణగద్రొక్కు అని అంటున్నాడండి ప్రభువారు మీకు ఒక గొప్ప స్ట్రెంగ్త్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ యొక్క ప్రార్థన జీవితాన్ని ఆయన ఇకపైన బలపరచబోతున్నారు. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువారు బలపరచబోతున్నారు. మీ యొక్క అభిషేకాన్ని మరింత రెట్టింపు అయ్యేదిగా ప్రభువారు చేయబోతున్నారు. ఇంతవరకు మీరు జయించలేనటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక మీదట మీరు దేవుడి
వాక్యం అనేటువంటి ఖడ్గంతో ఎదిరిస్తారు. దేవుని యొక్క మాటలతో అపవాదిని మీరు కూలగొడతారు. ఎవరైతే మిమ్మల్ని ఎవరైతే మీ మధ్యలో ఉండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధిస్తున్నారో, దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, అటువంటి వాళ్ళకి మీరు ఒక గొప్ప సాధనం వలె, మరి అటువంటి వారు ఎదుర్కొన్న ప్రభువు వారు మిమ్మల్ని ఒక గొప్ప సాధనం వలె నిలబెట్టబోతున్నారండి. ఒక గొప్ప పాత్ర వలె ప్రభువు వారు మిమ్మల్ని వాడుకోబోతున్నారు. ఈ వాక్యము మరి నిజంగా నమ్ముతున్న వారికి ఇది ఈరోజు ప్రభువు వారు ఇస్తున్నారండి. హల్లెలూయా. ఎవరైతే నేను ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ మరి ఈ వాక్యము మరి ఈరోజు వారి జీవితాల్లో కలుగునుగాక, అది జరుగునుగాక యేసు నామంలో. హల్లెలూయా. మీ శత్రువు అయినటువంటి అపవాదిని మీరు చితక త్రొక్కండి, వాడిని మీరు జయించండి, వాడి యొక్క అగ్ని బాణాలను ఆర్పివేయండి దేవుడు వాక్యంతో. మీరు పాపం చేశాను, నేను గత కాలంలో పాపిని అని మీరు చెప్పినంత కాలం అపవాది మీ పైన జయిస్తూనే ఉంటాడు. మీ చింతను మీరు విడిచిపెట్టండి, యెహోవా యందు మీరు ఆనందించండి, ఆయన మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు. మనుషుల యొక్క ప్రేమను, మనుషుల యొక్క మెప్పులను మీరెందుకు కోరుకుంటున్నారండి? ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరికో ఏదో సంతోషాన్ని ఇవ్వాలని మీరెందుకు మీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు? మీరు మనుషుల్ని ఎంత మెప్పించాలని ప్రయత్నించినా, ఎంతగా వాళ్ళని సాటిస్ఫై చేయాలని కోరుకున్నా, వాళ్ళు ఇంకా మీలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. ఇంకా ఏదో లోపం ఉంది ఈమెలో, ఇంకా ఏదో తప్పు చేస్తుంది, ఇంకా ఏదో సంథింగ్ మిస్ అవుతుంది ఈమెలో అని మీ గురించి వాళ్ళు ఎప్పుడు లోపం చెప్తూనే ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నారు, నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను అని వాక్యం తెలియజేస్తున్నాను. యెహోవా నిన్ను గురించి ఆనందిస్తున్నాడు. నీ భూమికి ఆయన బ్యూలా, నీకు ఆయన హెప్సిబా అని పేరు పెడుతున్నాడండి. మరి ఇక్కడ యెషయా గ్రంథంలోనే ఆ మాట వ్రాయబడి ఉంటుందండి. యెషయా గ్రంథము ఇక్కడ స్క్రీన్ మీద లేదు కానీ నేను చదువుతున్నాను. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానివని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైనదని ఇక నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి పేర్లు పట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. హల్లెలూయా. చూడండి, హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి ఆయన పేర్లు పెడుతున్నారండి. హెప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే పవిత్రమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దృష్టిలో మీరు పవిత్రంగా ఉన్నారు. దేవుని దృష్టిలో మీరు చాలా అందంగా కనబడుతున్నారు. ఎవరికో నేను అందంగా లేను, ఎవరికో నేను ఇష్టురాలుగా లేను, ఎవరికో నేను పాపిష్టిదానిలా కనబడుతున్నాను, ఎవరికో నేను అపవిత్రమైన దానిగా కనబడుతున్నానని మీరెందుకు బాధపడుతున్నారండి? ప్రభువు చెప్తున్నారు, నువ్వు నా హృదయంలో ఇష్టురాలివి, నా దృష్టిలో నువ్వు పవిత్రుడివి, నా దృష్టిలో నువ్వు పవిత్రురాలివి. అది చాలు మనకి. ఎవరినో మెప్పించాలని, ఎవరినో సాటిస్ఫై చేయాలని మీ సంతోషాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను ఒక సాధనంలో వాడుకోబోతున్నాను, నేను నిన్ను ఒక సాధనం వల్లే వాడుకోబోతున్నానమ్మా. నీ ద్వారా అనేక మంది మరి దేవుని మార్గంలోనికి వస్తారు. నీ జీవితంలో నా కార్యాన్ని చూసి, నా మహిమను చూసి అనేకులు మరి క్రీస్తు మార్గంలోనికి వస్తారు. నేను నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ చుట్టూ నేను సంచరిస్తున్నాను అని ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఇంకా దేనికి భయపడక్కర్లేదు. పొట్టులా ఎగిరిపోయినటువంటి వారి గురించి, పొట్టులా పోయిన వారి గురించి, పాపాల గురించి, శ్రమల గురించి ఇక మీరు పట్టించుకోవద్దు. దేవుడు వాటన్నిటిని తుడిచిపెట్టేశాడు. దేవుడు వాటన్నిటిని వెళ్ళగొట్టేశాడు. నీలో నాశనం అయిపోయిన వారిని నేను వెళ్ళగొట్టేశాను అంటున్నాడండి దేవుడు. నువ్వు ఇంక విడవబడిన దానివని, నువ్వు అపవిత్రమైన దానివని, పాడైన దానివని ఎవ్వరు నీ గురించి చెప్పరు. నేను నిన్ను గొప్పగా చేయబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నురిపిడి మానవలే మనము లేచి కళ్ళం తొక్కి శత్రువులని అణగద్రొక్కడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి అనుదినము వాక్యాన్ని చదవండి, అనుదినము వాక్యాన్ని ధ్యానించండి. వాక్యం ఎంతగా చదువుతారో, వాక్యం ఎంతగా మీరు ధ్యానిస్తారో అప్పుడు మీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది. దేవుడితో వ్యక్తిగత సమయాన్ని గడపండి. చింతలో, నిరాశలో మీ సమయాన్ని వృధా చేసుకుని
దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను, ఆ ప్రమాణాలను పోగొట్టుకోవద్దు. దేవునితో మీరు సమయం ఎంతగా గడుపుతారో అంతగా దేవుడు మిమ్మల్ని ఆయన సారూప్యంలో, ఆయన స్వరూపంగా మిమ్మల్ని ఆయన చేస్తారు. కాబట్టి మనుషుల్ని చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, పరిస్థితుల్ని చూడొద్దు, కానీ దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. ఆయన ఒక కొత్త నురిపిడి మానుగా మిమ్మల్ని చేసి అనేకుల ఎదుట ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారు. హల్లెలూయా. మరి ఈ వాక్యము నేడు మీ జీవితాల్లో ఫలించునుగాక. మీరు ఒక నురిపిడి మానవలే రాబోయే దినముల్లో వాడబడుదురుగాక దేవుని చేతుల్లో. హల్లెలూయా. మీరు వాట్సాప్ నంబర్ ఉంటుంది మాకు 9704220887 అని. ఈ నెంబర్కి మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే పంపించవచ్చు. మేము ప్రార్థన చేస్తాం తప్పకుండా. మరి మీ అందరి కోసము ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు. అదే రీతిగా ప్రతి సోమవారం, బుధవారం రాత్రి 8 నుంచి 9 వరకు గూగుల్ మీట్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఒకవేళ మీరు అందులో కూడా జాయిన్ అవ్వాలనే ఆసక్తి కలిగిన వారైతే తప్పకుండా మరి ఆ గూగుల్ మీట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఆధ్యాత్మికంగా మీరు బలపడతారు. ఒక ఫెలోషిప్ ఉంటుంది అందులో. మరి ఆ ఫెలోషిప్ ద్వారా ప్రభు మిమ్మల్ని ఇంకనూ ఆత్మలో బలపరిచి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి వీలుంటే, మీకు అవకాశం ఉంటే తప్పకుండా అందులో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదే రీతిగా మా కోసం, మా పరిచర్య కోసం కూడా మీ అందరిన ప్రార్థనలు తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని మేము ఆశపడుతున్నాము. చర్చిలో కాంపౌండ్ వాళ్ళు లేదు మాకు ఇప్పటి వరకు. సో ఆ కాంపౌండ్ వాళ్ళ విషయం కోసం మరి ఎన్నో రోజులుగా మీ మధ్యలో చెప్తున్నాము. ప్రభు చిత్తంలో అది ప్రారంభించాలని కోరుకుంటున్నాం. మీరు ప్రేరేపించబడితే కనుక మరి ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరించమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను.